మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు టాపిక్ గాడ్స్ గ్రేస్, దేవుని కృప. గత 2 ఎపిసోడ్లలో దేవుని స్వరం ఎలా ఉంటుంది, దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు టాపిక్లో మనం తెలుసుకోబోయేది దేవుని కృప, గాడ్స్ గ్రేస్. సమాజం ఏముంటుందంటే సంపాదించుకోవాలి అని అంటుంది, యూ షుడ్ ఎర్న్ ఇట్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే యూ రిసీవ్ ఇట్, నువ్వు తీసుకో అని అంటున్నాడు. కృప అనేది మనం ఏదైనా చేస్తే వచ్చే రివార్డ్ కాదు. కృప అనేది ఒక గిఫ్ట్, అది ఆయన మాత్రం ఇవ్వగలుగుతాడు. మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే కారణం దేవుడు, ఆయన చూపించిన కృప. అసలు ఏంటి కృప? ఈ కృప ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఈ కృప లేకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది? ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా జీవితంలో కృప లేనప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఒక క్లారిటీ ఉండేది కాదు. ఏ పని చేస్తున్నా ఒక డిస్టర్బెన్స్తో కూడిన పని చేసేవాడిని, ఒక క్లారిఫికేషన్ లేని పని చేసేవాడిని, ఒక గోల్ లేని పని చేసేవాడిని, ఒక ఎయిమ్ లేని పని చేసేవాడిని. బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను తప్ప దేనికోసం బ్రతుకుతున్నాను, ఎందుకు బ్రతుకుతున్నానని ఒక క్లారిఫికేషన్ లేని బ్రతుకుని బ్రతుకుతూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుని కృపలోకి నేను వెళ్ళానో అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. అన్ని విషయాల్లో ఆయన నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ప్రొటెక్షన్ని ఇంకొక లాంగ్వేజ్లో ఏమంటారంటే ఆయన యొక్క కృప, ఆయన గ్రేస్ అని అంటారు. గాడ్స్ గ్రేస్. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈరోజు అన్నీ కూడా అలా కలిసి వస్తున్నాయి అని అంటాం మనం సందర్భం బట్టి. లేదు ఇంకొక సందర్భంలో మనం ఏమంటారంటే ఇది కేవలం దేవుని కృప, అందుకే మనకి ఇలా జరిగింది, లేకపోతే ఏమైపోయేవాళ్ళమో అంటాం. ఇలా ఎందుకు మనం అంటున్నామంటే దేవుని కృప అనేది ఒక గిఫ్ట్, అదొక బహుమతి. ఆయన మనకి ఇచ్చేశాడు, వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్. అది మనం తీసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మనం స్వతంత్రించుకుంటామో, ఎప్పుడైతే దాన్ని మనం తీసుకుంటామో అప్పటి నుంచి మన జీవితం మారిపోతుంది. అలాగే నా జీవితం కూడా మారిపోయింది. ఇలా చాలామందికి లేదు. చాలామంది చనిపోతున్నారు, చాలామంది రోగాల పాలైపోయారు, చాలామంది కష్టాల పాలైపోయారు. ఇది దేని వల్ల జరుగుతుంది? కృప లేకపోవటం వల్ల జరుగుతున్నా. అంటే దేవుని కృప మనతో లేకపోతే మన జీవితం వ్యర్థం. బైబిల్లో ఒక సందర్భం, బైబిల్లో ఒక మాట మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వరకు. మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, అది మీ క్రియల వల్ల కాదు అని అన్నాడు. మనం అనుకుంటాం మనం చేసే పనుల వల్ల మనకి దేవుని యొక్క కృప దక్కింది అని అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు గిఫ్ట్ ముందే ఇచ్చాను కాబట్టి మీరు రక్షింపబడ్డారు అని దేవుడు చెప్తున్నాడు. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సమాజం సంపాదించుకోమంటది, దేవుడు తీసుకోమంటాడు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఆయన దగ్గర నుంచి మనం ఏదైనా వర్క్ చేసి సంపాదించుకోవట్లేదు, ఆయన మనకి ఉచితంగా ఇస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఆ ప్రేమ చూపించే విధానంలో మనకు ఆ కృపని గిఫ్ట్ కింద ఇస్తున్నాడు. అందుచేత దేవుని కృప మనకు రావాలనన్నా, దేవుని కృపలోకి మనం వెళ్ళాలన్నా కూడా ముందు దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి, దేవుని వాయిస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఆయన మనతో మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడా? ఎస్, ప్రేమిస్తున్నాడు. అందుకనే కదా ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాము. ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా రోగం రావచ్చు, తిన్నది అరగకపోవచ్చు, గ్యాస్ పట్టచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఏమీ జరగకోకుండా మనల్ని కంచివేసి కాపాడుతున్నాడు అని అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఈ గ్రేస్ అనేది లేకపోతే మన పరిస్థితి ఎలా అయిపోతుంది అని అంటే అగమ్య గోచరంగా అయిపోతుంది. అందుకని ఈరోజు ఒక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,
మీరిచ్చిన గిఫ్ట్ని, మీరిచ్చిన కృపని మేము స్వతంత్రించుకోవడానికి, మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామయ్యా. మేము యాక్సిడెంట్ల పాలు కాకూడదు, రోగాల పాలు కాకూడదు, ఇబ్బందుల పాలు కాకూడదు, కష్ట నష్టాలు మా జీవితంలో రాకూడదు. ఇది మేము సంపాదించుకునేది కాదని, మీరిచ్చే బహుమతి అని మేము ఎరగడానికి, మీ ప్రేమలోకి మేము రావడానికి, మీ మాట మేము వినడానికి మా కళ్ళు తెరిపించండి, మా మనోనేత్రాలు వెలిగించండి, మా దీపాలు వెలిగించండి, మా నడువులు కట్టండి. మాకున్న ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలు, అడ్డుబండలు, కష్ట నష్టాలు అన్నీ కూడా దాటించి నీ కృపా భాగ్యంలో స్థిరపరిచినందుకు ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా నీ కృపా భాగ్యంలో మేము ఉండడానికి, బ్రతకడానికి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఈ బైబిల్ పాడ్కాస్ట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనలో చాలామంది దేవునికి దూరం అయిపోయాం, దేవుని మాటలకు దూరం అయిపోయిన మనం మరొకసారి దేవుడి సన్నిధిలోకి వద్దాం. మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటి బైబిల్ పాడ్కాస్ట్లు మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాల గురించి తెలుసుకునే ఆసక్తి మీకుంటే కామెంట్ కూడా చేసి, కామెంట్లో ఇంకెలాగా మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న దాని గురించి కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కూడా మాకు తెలియజేయండి. మేము మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారని కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆయన కృప ఉండాలని, ఆ కృపా భాగ్యంలో మీరు స్థిరపరచబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.